సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆ ఓపెనింగ్ జరిగిన రోజే నాకు ఈ సినిమా జరిగింది, ఇది ఆగిపోద్ది అనిపించింది. ఎలా? కొబ్బరికాయ కొట్టిన వెంటనే. ఎలా? కొబ్బరికాయ చంద్రబాబు నాయుడు గారు, దేవేంద్ర గౌడు, నాగేశ్వరరావు గారు రామకృష్ణ స్టూడియోలో ఓపెనింగ్ జరిగింది. కొబ్బరికాయ కొట్టాను. కొట్టంగానే కుళ్ళిపోయింది కొబ్బరికాయ వాసన. అబ్బా ఏంటి అపశకునం అనుకున్నా. సరే ఓకే, ఎనీహో గాడ్ డెసిషన్, అది మన నిర్ణయం కాదు, భగవంతుడి నిర్ణయం, తీసేయని చెప్పేసి అది జరిగిన తర్వాత ఇక ఇది జరిగిపోయింది. ఓకే లీవ్ ఇట్ అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. ఇంకా అది అంత పెద్ద హిట్ అయ్యేలేక వినాయకే ఛాన్స్ ఇస్తున్నానని చెప్పారంట కదా, మీరే పక్కకు వచ్చి వినాయక్ చేసుకొని నేను చెప్పాను. వినయ్ నాకు ఫోన్ చేశాడు. వినయ్ చేసి భయ్యా అనుకుంటాం ఇద్దరం. భయ్యా ఇట్లా ఫోన్ చేశారు భయ్యా, ఇది భయ్యా అన్నాడు. వినయ్ నువ్వు కాబట్టి ఇంకోళ్ళు చేస్తారు, అది నువ్వే ఎందుకు చేయకూడదు, నువ్వే చేయి, గొప్ప సక్సెస్ ఇచ్చావు, హ్యాపీగా నువ్వే చేయి వినయ్. నేను అట్లా ఫీలింగ్ ఏం నాకు లేవు, నేను అలాంటి వాడిని కాదు, ప్రతి వాళ్ళు ఎదగాలి, ప్రతి వాళ్ళు బాగుండాలనుకుంటాను, సో నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా వినయ్, నువ్వు చేయి వినయ్ అని చెప్పి. థ్యాంక్ యూ భయ్యా, వచ్చాక కలుస్తాను. అప్పుడే మ్యారేజ్ చేసుకున్నాడు వినయ్. మ్యారేజ్ చేసుకొని రాగానే కలిసి సారీ భయ్యా ఇలా జరిగినందుకని. పర్లేదు వినయ్, ఏముంది అని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటుంటాం. సార్ మీ థర్డ్ మూవీ శివరామరాజు, అంటే మనం ఆ సినిమా గురించి అన్నీ మాట్లాడుకున్నాము, కానీ దాంట్లో ఒక సీన్ ఉంటుంది. ఆ రచ్చబండ మీద హరికృష్ణ గారు వెళ్ళి అలా కూర్చొని ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ఓపెన్ అవ్వగానే ఒక తీర్పు చెప్పే సీన్. అయితే నాకు బాగా షాక్ అనిపించిన విషయం ఏంటంటే, రెండు పెద్ద పెద్ద ఏనుగులు జస్ట్ ఒక 2-3 అడుగుల దూరంలో ఉంటాయి. ఇటు ఒక ఏనుగు, అటు ఒక ఏనుగు, 2 ఏనుగులు పక్క పక్కన ఉంటాయి. ఆయన అలాగే కూర్చొని సీన్ కూడా చాలాసేపు ఉంటుంది. అదేం సీజీ కాదు, రియల్గా ఏనుగులే. ఎలా తీశారు? ఆయన భయపడలేదా? భయలేదండి, ఎందుకంటే కొన్ని ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. అవేంటంటే మనం ఇక్కడ తీసుకురావటానికి బోర్డర్ పర్మిషన్లు ఇవన్నీ ఇబ్బంది, అందుకని ఈ షూట్ అంతా పొల్లాచి ప్లాన్ చేసాం. పొల్లాచి కేరళ బోర్డర్ అనమాట. అక్కడికంటే ఏనుగులు తీసుకొచ్చేస్తారు. అట్లా 4 ఏనుగులు తెప్పించాం. 4 ఏనుగులు తెప్పించి కొంచెం ట్రైన్డ్ ఏనుగులు నుంచోబెట్టే అట్లా అనమాట. ఆ విజువల్ చూస్తుంటేనే ఆ గ్రాండింగ్ అలా ఉంటుంది. కూర్చుంటే ఇటొక ఏనుగు అసలు అట్లాగా ఆ పీరియడ్ని కొంచెం తీసుకురావాలని చెప్పేసి అట్లా ఏనుగులతోటి కొంచెం అట్మాస్ఫియర్ అంతా కొత్తగా చేసాం. ఆ తీర్పు చెప్పేని బాగుండాలి, ఆ గెటప్ అంతా. అందుకని ఆయన అసలు మురిచిపోయాడు హరికృష్ణ గారు ఆ గెటప్కి, ఆ షార్ట్స్కి, అసలు ఎవ్రీ సీన్కి అసలు ఆయనలో సంతోషం అనమాట, ఎనర్జీ. అసలు వెళ్ళేవాడు కాదు, ఎవరి జాతనైనా కూర్చొని ఉండేవాడు హరికృష్ణ గారు. అసలు బాగా ఎంజాయ్ చేశాడు సీన్స్. బా ఏం సీన్స్ సముద్ర అని చెప్పేసి అసలు అంత ఇన్వాల్వ్ అయిపోయేవాడు. ఆ సినిమా షూటింగ్ టైంలో హరికృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్తారా? హరికృష్ణ గారితో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే, ఫస్ట్ రోజే ఆయన వచ్చేసి అమ్మవారి విగ్రహం పెట్టి, అమ్మవారి విగ్రహం సీనే తీస్తుంది. బాబు రెడీ అయ్యి రండి అంటే ఆయన గెటప్ అంతా ఎర్ర వస్త్రాలు వేసేసుకొని ఆ అమ్మవారి బొట్టు విగ్గు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి పూజ చేసే సీన్ అనమాట. దిన్నకు అనే సాంగ్ బిఫోర్ ఆయన వచ్చారు. సముద్ర ఒకసారి అమ్మ గెటప్ అంతా చూసుకో, ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి చూశాను. ఓకే బాబు, కరెక్షన్ అంతా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది, ఓకే ప్రొసీడ్ అవుదాం అని చెప్పేసి నేను షార్ట్ పెట్టి కెమెరా ముందుకు వెళ్ళంగానే ఒక పెద్ద అరుపు, ఏయ్ అని చెప్పేసి. ఇదేంద్రాబాయ్ ఇంత పెద్ద అరుపు, ఎవరు అరిసారు? ఈ జనాలు 500 మంది జూనియర్స్ అనేసరికి చూసేసరికి ఒక ఆవిడకి అమ్మవారు వచ్చేసింది. ఓకే, అమ్మవారు వచ్చేసి వాళ్ళు తమిళాళ్ళు, తెలుగు రాదు. ఆవిడ తెలుగులో మాట్లాడుతుంది. ఎరా నా వస్త్రాలు ధరించి నాకు పూజ చేయకుండా నువ్వెలా చేస్తావు, వెలిగించు ఆరదే అని చెప్పేసి ఇట్లా చెయ్యి చేసేసరికి ఇంత కర్పూరం అండి చేతులు వెలిగించారు. చేతులు పెట్టి వెలిగించారు. వెలిగించేసరికి ఇది ఉంది కదా, అలా అనేసరికి ఆ ఇంత లావు నిప్పు నోట్లో వేసేసుకుని నవిలేసిందండి. నవిలేసింది. షాక్. మేము జనరల్గానే కాలిపోద్ది కదా సార్, అంతే కదా, అటువంటిది వేసేసి ఇట్లా అనేసరికి నోట్లో పడి నవిలేసింది. ఈలోపు హరికృష్ణ గారి నిమ్మకాయ అండి అమ్మవారు వచ్చింది.
ఆయనకి తెలుసు. ఉమ్, ఆరు పినగానే సముద్ర అమ్మవారు వచ్చింది అన్నాడు, ఉమ్. అనేసాడు ఆయన. వెంటనే అనేసాడు. ఇక అప్పుడు ఆయన ఈ ప్రాసెస్ అంతా హరికృష్ణ గారు చేశారు. ఉమ్, చేశాక ముందు అమ్మవారు పూజ చేద్దాం సముద్ర, తప్పు చేసాం పద అని చెప్పి అప్పుడు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇక అప్పుడు ఆయన చేత అమ్మవారికి కుంకుమ అభిషేకం, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్ళు వీటన్నిటితో అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. ఇది అసలు మరపురాని ఇన్సిడెంట్ అది ఒకటి శివరామరాజులో. ఉమ్, అసలు మాకు అది జరిగిన రోజులు ఆ అమ్మవారు కూడా ఎంత కళ అంటే మేము ప్రతిరోజు నిత్యం పూజ చేసేవాళ్ళం అనమాట. అక్కడ వాళ్ళు అయితే ఈ విగ్రహాన్ని ఏడే ఉంచండి ఎట్లాగే గుడి చేసేస్తామని చెప్పేసి అడిగారు. ఉమ్. కానీ అట్లా ఉంచకూడదని చెప్పి మేము ఉంచాలన్నమాట. అసలు ఆ విగ్రహం చూడండి ఎంత కళ ఉంటుందో, జీవం. అవునవును. అసలు అంత ఇదనమాట మాకు. అండ్ ఆ శివరామరాజు సినిమా షూటింగ్ టైంలో మీ అంటే హరికృష్ణ గారితో షూట్ చేశారు కాబట్టి ఆయన పిల్లలు ఎవరన్నా వచ్చేవారా? ఆ టైంలో షూట్లోకి వీళ్ళెవరు రాల. ఉమ్, హరికృష్ణ గారిని ఇంటికాడ కలవటానికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ రాము వచ్చాడు. ఉమ్, కళ్యాణ్ రాము వచ్చాడు, ఫార్ నుంచి వచ్చాడు సముద్ర మన కళ్యాణ్. ఉమ్, నెక్స్ట్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి ఉమ్, అని చెప్పేసి నాన్న ఆశీర్వాదం తీసుకో అనగానే పాపం కళ్యాణ్ చాలా మంచాడు. అట్లా ఆశీర్వాదం తీసుకొని అప్పుడప్పుడు చెప్తా ఉండు సముద్ర చేయాలి మనోడితో కూడా అని చెప్పేవాడు. అంతవరకే. ఉమ్. ఇంకా మళ్ళీ షూట్లోకి స్పాట్కి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా అట్లొచ్చి కనపడి వెళ్ళేవాళ్ళు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు? జూనియర్ నేను సింహరాశి రిలీజ్ అయిన తర్వాత ఉమ్, ఒకసారి బయట కలిసాము. అప్పుడు నాకు తెలియదు ఎన్టీఆర్ అని. ఉమ్, అట్లా పరిచయం అయినాక తర్వాత పరశు వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళి డైలాగ్స్ రాసేటప్పుడు అక్కడ కలిసాం అన్నమాట, ఉమ్, మన మోదీపట్నంలో. ఇక అది చేసిన తర్వాత తను స్టూడెంట్ నెంబర్ 1 మన నిన్ను చూడాలని సినిమా ఫస్ట్ మూవీలు జరుగుతూ ఉన్నాయి. అది జరుగుతున్న తర్వాత ఇక కాస్త రెగ్యులర్గా కలిసేవాళ్ళం. నాన్నగారితో చేస్తున్నాడని వీళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళం. బాగా కలిసేవాళ్ళం. చాలా ఇదిగా ఉండేవాడు. అవునవును, అందుకే చాలా సరదాగా ఉండేవాడు, బ్రహ్మాండంగా ఉండేవాడు. పట్టుకున్నా అంటే గిచ్చి వదిలిపెట్టేస్తాడు, ఆ గిచ్చేస్తుంటాడు. అంత ఇదనమాట, అల్లరే బాగా అలా చేసేవాడు. ఇక శివరామరాజు ఆడియో ఫంక్షన్కి పిలిచాను, వచ్చాడు. ఫస్ట్ టైము హరికృష్ణ గారు వాళ్ళిద్దరు ఫస్ట్ స్టేజ్ మీద శివరామరాజుకి ఆ సినిమాకే అక్కడి నుంచి బాగా పరిచయం ఎన్టీఆర్.